లవ్ యూ. ఒక అమ్మాయి సిగ్గు విడిచి ఐ లవ్ యూ చెప్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంట్రా సచ్చినోడా. బాబ్జీ ఎవర్రా పాప? మాస్టారు పాప ఎవరు? స్వాతి. బాగా పరిచయం ఉన్నట్టుంది, రోడ్డు మీద అరిచి మరీ చెప్తోంది ఐ లవ్ యూ అని. అయినా నాకు తెలియని స్వాతి ఎవర్రా? నేనంటే ఇష్టం అంట, పరిచయమై 2 days అయింది. తప్పు లేదులే, మనకి ఎప్పుడైనా మిగలేదు చెప్పా కదా, అది ఎప్పుడైతే. అది అమ్మాయిలు ఉన్నారా బా? నువ్వు ఆపు. సుశాంత్ నువ్వు చెప్పు, అసలు మాకు తెలియకుండా ఎంత మ్యాటర్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అసలు? చే అంత సీన్ లేదురా. ఇచ్చేస్తారా? అంత లేదు. ఏంటి వేడి పరాటాలు ఉన్నాయన్నయ్య, కొనన్నయ్య ప్లీజ్ అన్నయ్య, స్కూల్కి టైం అయిపోతుంది అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అరే ఏటీఎం రా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఈ అబ్బాయి చదువు కోసం పరోటాలు అమ్ముతున్నాడు. సో రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ చేంజ్. ఏటీఎం ఈజ్ జస్ట్ దే. సో మీరు నాకు ఒక 100 rupees ఇస్తారా? యూ కెన్ హ్యావ్ మై ఐఫోన్. ఐ కెన్ జస్ట్ గివ్ యూ బ్యాక్. తనకి స్కూల్ టైం అయిపోతుంది. ఓకే. Thanks. Just a minute. ఇదిగో. బాయ్. బాయ్. Thank you very much. And here's your 100. No, it's okay. Keep it with you only. ఇది మీ మనీ, మీరే తీసుకోవాలి. నేను ఇప్పుడు నా డబ్బులతో చేయలేని పని మీరు చేశారు. And I'm happy for that. I must say thanks to you. Thanks a lot. Here's your iPhone. Me too. Me too? Anyways, I'm Swati. Nice to meet you. Your good name? అడిగేసిందా? అడిగేస్తారు. కాస్త చనువిస్తే చాలు, మంచి కుక్కలా తిప్పించుకుంటారు. అందరిని ఇలా ఉంటారు అనుకుంటున్నావేంట్రా? నువ్వు చెప్పు. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, హొన్నగాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా, వస్తానా గాలిలో నీ వాసన, వస్తానా భూముల్లో నిన్ను చూసినా, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను. Hello. Is this Sushant? Yeah. This is Swati. Sorry, wrong number. కాదు కరెక్ట్ నంబరే. మార్నింగ్ మీకు 100 ఇచ్చాను కదా. అయినా మార్నింగ్ మీరే వద్దన్నారు కదండి. అవును, నా నంబర్ మీకెలా తెలుసు? యాక్చువల్లీ మీ ఫోన్ నాకు ఇచ్చేటప్పుడు మీ నంబర్ నోట్ చేసుకున్నాను. నేనేమైనా సెలబ్రిటీనా? అయినా నా నంబర్ మీకెందుకు? ఒక అమ్మాయి కాల్ చేసినప్పుడు జనాభా లెక్కల్లో ఆరా తీసినట్టు తీస్తావేంట్రా? ఏమైనా అన్నారా? ఏం లేదు.
మీరు ఉదయం అలా చేసినప్పటి నుండి మిమ్మల్ని మీట్ అవ్వాలని ఉంది, మీతో పర్సనల్గా మాట్లాడాలని ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ షాల్ వి మీట్? ఆగాదు, నేను చెప్తా కదా, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి ఉంటావు. ఛాన్సే లేదు, ఆడెళ్ళుండడు. హలో బాబ్జీ, నీకు ఇక్కడ విషయం అర్థం కావట్లే. ఆ అమ్మాయి కాల్ చేస్తేనే అంతసేపు మాట్లాడాడంటే మనోడు ఏ లెవెల్లో ట్యాప్ కారుస్తున్నాడో అర్థం చేసుకో. 1000 బెట్టు, ఆడెళ్ళుండడు. నీకు 1000 బొక్క కన్ఫర్మ్ ఈరోజు, చూస్తున్నా. ఖచ్చితంగా కన్ఫర్మ్. చెప్పరా, వెళ్ళావా లేదా? వెళ్ళాను. తీ వెయ్యి తీ. అంత ఎగ్జాక్ట్ గా ఇలా చెప్పావురా? రోడ్డు మీద ట్యాప్ కానీ చూడట్లేదేంటి? ఇది పాయింట్. ట్యాప్ గల్ గురించి ట్యాప్ గల్ కాబట్టి ఇంకా తెలుస్తుంది. ఏ సడా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ మీరు వస్తారని నేను అనుకోలేదు. యాక్చువల్లీ మీరు పిలిచారని రాలేదు. ఈ రెస్టారెంట్కి ఎప్పుడు రాలేదు, చూద్దామని వచ్చాను. ఇంతకీ మీరు ఎందుకు పిలిచారు? అది దేని గురించి? ఇంకా నేనేం చెప్పలేదే. ఓ సారీ. ఐ లవ్ యూ. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడా? అదేం బాస్, బేసిక్గా అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే అయితే ఎస్ఎన్ అయినా అనాలి, లేకపోతే నో అయినా అనాలి, లేకపోతే కొంచెం టైం తీసుకుని అయినా చెప్తున్నాను. కానీ ఇదే ఉండండి బాబు, అసలు ఎవడ డైలాగ్ రాసింది? సారీ భయ్యా, డైలాగ్స్ మర్చిపోయాను. ఈసారి కరెక్ట్ చెప్తాను. సీన్ నెంబర్ 6, టేక్ 2, క్లాపింగ్. ఐ లవ్ యూ. వాట్? సారీ, మన పరిచయం 1 డే అయినా నా గురించి మీకేం తెలుసు? హౌ కెన్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ లైఫ్ పార్ట్నర్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ మీ? నేమ్ సుశాంత్, డేట్ ఆఫ్ బర్త్ Jan 9, 1990. హే, దట్స్ మై రెజ్యూమ్. అయినా మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను మిమ్మల్ని పిలిచాను కాబట్టి బిల్ నేను పే చేస్తాను. ఓకే. ఏంటి వ్యాలెట్ తేలేదా? డోల్ తీరిందా? చెప్తే విన్నావా? ఇప్పటికైనా నా మాట విని కళ్ళు తెరుచు. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరికీ ఇదే హెచ్చరిక. ఈ అమ్మాయిలంతా ఇంతే, శాంతం నాకించడానికి పుడతారు, నాకించేస్తారు. ముఖ్యంగా ట్యాప్ గాళ్ళకి. ట్యాపులు కట్టండి, బకెట్లు నిండిపోతున్నాయి. ఇంకా బకెట్లు తేవడం మా వల్ల కాదు. మూసుకొని కూర్చోండి. చల్. ఈ చెప్పులు నన్ను ఎప్పుడూ టచ్ చేయలేదే. ఇదిగో నీ డబ్బులు. నేను నిన్ను వాడుకుందాం అనుకోలేదు. నాకు మనసుంది, అది నిన్నే కోరింది, నీ దగ్గరికే చేరింది. ఇంతకన్నా ఏ అమ్మాయి మనసిప్పి చెప్పలేదు. అండ్ My love is a love when my love goes from my heart to reach you, my love, and waits for you, my love. Bye. సొల్లు భలే చెప్తారు కదా బా అమ్మాయిలు, అస్సలు తడబడరే. నువ్వు టెన్స్ కాదు బా, నేను ఉన్నా కదా నీకు. ఒరే, నీకు వాడికి తేడా ఏంటి తెలుసా? వాడు అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది. ఒక్కసారి ఆలోచించు. బై ద వే, తనే కదా స్వాతి అంటే? సరే, నేను తర్వాత కలుస్తాను మరి. ఓకే, బాయ్. బాయ్. వాడు అలాగే అంటాడు కానీ నేను విషయం చెప్తాను విను. అమ్మాయిలు దెయ్యాలతో ఎందుకు పోలుస్తా తెలుసా? వాళ్ళు కూడా వదిలేసిన తర్వాత మనకు పెట్టిన బొక్కని గుర్తు చేస్తూ పీడిస్తుంటాయి కాబట్టి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఆపై నీ ఇష్టం. హలో. హలో, నేను సుశాంత్. పేరు వచ్చిందిలే. మనం కలిస్తే ఎలా ఉంటుంది?
అసలు చూడలేను రా బాబు. పెట్టి ఫోన్ పెట్టే. అవునరా, శివస్ ఇక్కడ కనిపించట్లేదండి రా. అవును కదా, ఫోన్ కొట్టు, ఎక్కడున్నాడు తెలుస్తుంది. మంచి పాట పెట్టాడరా. ఏ పాట? రే ఎక్కడున్నావు? లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. లెఫ్ట్ కా? అమ్మా హై ఏమైందిరా? దేన్ని గుద్దా? అసలుకే నొప్పి బే. నాకేమో నిన్నే ఎవరు గట్టి గుద్దినట్టు అనిపిస్తోందిరా. నువ్వు ఆ అమ్మాయిని చూస్తున్నావు కానీ ఆ అమ్మాయి వెనకాల ఉన్న అన్నయ్యని చూడట్లేదు. ఏమంటున్నాడు? అసలు ఏం జరిగిందిరా? అది ఎరా నా చెల్లిని ఫాలో అవుతున్నావు? నాకు అర్థం కాక అడుగుతాను భయ్యా, ప్రపంచంలో అమ్మాయిలంతా నీ చెల్లేనా? అదేంట్రా పుసుకుని అంత మాట అనేసావు? ఇప్పుడు మొన్న ఒక అమ్మాయిని ఫాలో అయ్యాను, ఆ అమ్మాయి నీ చెల్లేనా? అది నా లవర్ బే. అబ్బా. అయ్యి బాబోయ్. ఇక్కడ సుశాంత్ ఎవడరా? ఈడే. ఇలా రారా, వాడు చెప్తాడు కదరా. ఇక్కడ సుశాంత్ ఎవడరా? రాయ్, ఇంకోసారి నా చెల్లి వైపు చూసినా మాట్లాడినా కలిసినా కలవాలనుకున్నా హాయ్ చెప్పినా బాయ్ చెప్పినా అక్కడే సమాధి తీసి పాతి పెట్టేస్తాను. గుర్తు పెట్టుకో, నా పేరు రోహిత్. బట్ డోంట్ కమ్ ఇన్ మై సిస్టర్స్ వే. వచ్చాడు, కొట్టాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఆడు కొట్టింది రండ్రా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అది వాడు నా సీనియర్ రా బావా. మ్యాటర్ చెప్తే సిస్టమ్ కంట్రోల్లో పెడతాడు అనుకున్నా కానీ ఇలా నీకు వచ్చి వార్నింగ్ ఇస్తాడని అనుకోలేదు. ఎంత పని చేసావురా. ఏం చేశాను? నీ కొట్టేశాడు మళ్ళీ. నీకు నేను ఏమైనా హెల్ప్ అడిగాను రా? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. కంగ్రాచులేషన్స్. ఆ అమ్మాయికి చెప్పావా? లేదు, ఇదిగో ఇప్పుడు ఇలా అయింది. దీని గురించి నువ్వేం పట్టించుకోకు కానీ తనకు కాల్ చేసి కలవాలని చెప్పు, కలిసినప్పుడు విషయం చెప్పు, సరేనా? రాజా, జీవితంలో నిజమైన ప్రేమని స్వీకరించాలన్నా, ఆ ప్రేమని ఆస్వాదించాలన్నా ఒక్క అమ్మాయినే ప్రేమించాలి, లేకపోతే మానేయాలి. హలో, I love you. Oh, sorry. Welcome. చెప్పండి, ఏదో మాట్లాడడానికి పిలిచారు. అది యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జామ్స్కి కూడా నేను ఎప్పుడు ఎంత ప్రాక్టీస్, ఎంత టెన్షన్ నేను ఎప్పుడు పడలేదు. ఐమ్ యాక్సెప్టింగ్ యువర్ ప్రపోజల్.
వాట్? యాక్చువల్లీ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. అమ్మో అన్నయ్య, వీడు మళ్ళీ వచ్చాడు రా బాబోయ్. ఏమన్నట్టు ఇప్పుడే చెప్పారా, ఎందుకంటే చెప్పడం తర్వాత ఉండవు. వావ్, మీరు చందు గారు కదండి? అవును, వావ్, నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి మీకు. ఎవరిని చూసి ఎవడనుకుంటుందో. అవునులే, బాగానే ఉంది, అడ్జస్ట్ అయిపోదాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ చిన్న ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? యా ష్యూర్. ఓ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఐ హావ్ స్మాల్ డ్రీమ్. ఏంటది? కెన్ ఐ డేట్ విత్ యూ? ఆర్ యూ ష్యూర్? ఓ సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. ఎందుకు బాబా, నీ పేరేంటి? స్వప్న. అంత నచ్చినట్టేనా నీకు? మాస్టారు, సినిమా అయిపోయింది. ఓ సారీ, హీరోయిన్ చూస్తూ ఉండిపోయాను. బై ద వే హీస్ మై ఫ్రెండ్ వత్స. నైస్ టు మీట్ యు. రాజగడేడి ఆడితో వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోండి పారిపోండి వాళ్ళ అన్నయ్య అంటే ఇందాకొచ్చి పద జంప్ రోయ్.